ఎడారిలో సెలయేర్లు. మార్చి 7. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను. 2 కొరింథీలు 7:5. ఇలా మన మీద అంత కఠినంగాను, తెరప లేకుండాను ఒత్తిడి కలిగేలా దేవుడు ఎందుకు మనల్ని నడిపిస్తున్నాడు? ఎందుకంటే మొదటిగా ఆయనకున్న శక్తి, మనపైనున్న కృప వెల్లడి కావటానికే. ఇలాంటి ఒత్తిడులు లేకపోతే ఆయన మనకింతగా తెలిసేవాడు కాదు. అయితే ఆయన శక్తిలోని మహత్యం మనలో వెల్లడయ్యేలా ఆయన తన సంపదను మట్టికుండలమైన మనలో దాచాడు. మనం ఎంతగా ఆయన మీద ఆధారపడాలో ఇది తెలియజేస్తున్నది. దేవుడు మనకి దీన్నే నిరంతరం నేర్పిస్తున్నాడు. మనల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆశిస్తున్నాడు. యేసు ప్రభువు నిలిచిన చోటు ఇదే. ఇక్కడే మనల్ని కూడా నిలబడమని ప్రబోధిస్తున్నాడు. మన సొంత శక్తితో కాదు, ఎప్పుడూ ఆయన చేతిని పట్టుకొని ఆయన శక్తితోనే నిలబడాలి. ఒక్క అడుగైనా ఒంటరిగా వేయటానికి సాహసించకూడదు. ఇది మనకు నమ్మికను బోధిస్తుంది. శ్రమల ద్వారా తప్ప విశ్వాసాన్ని అలవర్చుకునేందుకు వేరే మార్గం లేదు. శ్రమలే దేవుని విశ్వాస పాఠశాలలు. జీవితంలో ఆడుతూ పాడుతూ సుఖించే కంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవటం మనకు మంచిది. ఒకసారి విశ్వాసాన్ని నేర్చుకున్నామంటే అది శాశ్వతమైన బహుమతి, కలకాలం నిలిచి ఉండే పెన్నిది. నిరీక్షణ లేకుండా మనం సంపన్నులమైనప్పటికీ పేదవారమే. ఇతరులు పాడుతుంటే నేనెందుకు ఏడవాలి? శ్రమల లోతును కొలిచి చూడటానికి. ఇతరులు విశ్రమిస్తుంటే నేనెందుకు పని చేయాలి? దేవుని ఆజ్ఞ మేరకు నా బలాన్ని వెచ్చించటానికి. ఇతరులకు అన్నీ దొరుకుతుంటే నావెందుకు పోగొట్టుకోవాలి? పరాజయపు చేదుని చవిచూడటానికి. అందమైనవన్నీ ఇతరులకు దక్కుతుంటే నాకు ఈ జీవితం ఏమిటి? నీ జీవితం ఎలా ఉంటే నిత్యత్వంలో వికసిస్తుందో దేవునికి తెలుసు కాబట్టి. ఆమేన్.